Only believe, only believe. ఉండాలి. ప్రార్థనకి రావటం అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించండి. అంటే భక్త్ సింగ్ గారు ఒకప్పుడు ఆయన ఒక క్రమం నేర్పాడంట హైదరాబాదులో. ఆయన ఏమని చెప్పాడంటే, ఇంటి దగ్గర నుంచి విశ్వాసులు ఇంటి దగ్గరే పాటలు పాడుకుంటా రోడ్డమ్మట రావాలి అని చెప్పాడంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన మొదలయ్యి అయిపోయే వరకు మీరు రీఛార్జ్ అవ్వట్లా. మీరు దేవుని సన్నిధికి వచ్చారంటే మోగముద్దుల్లాగా ఉండటానికి కాదు, మనం నోరు తెరవాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కొరకు మీరు ఒక క్రమాన్ని ఏర్పరచాలి. మీరు ఇంటి దగ్గర చెప్పాలి, అమ్మ మీరు నడవకూడదు, మీరు పరిగెత్తకూడదు, మీరు మాట్లాడకూడదు. ఒకవేళ వాడికి ఆకలిగా ఉంటే వాడికి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టండి. వాడు పద్దాక మంచినీళ్ళు తాగుతుంటే వాళ్ళకి ఒక బాటిల్ పెట్టండి. మీరు ఎలా మీ ప్రయాణానికి మీరు ఎలా సిద్ధపడతారో, ఒక కార్యం చేయటానికి మీరు ఎలా సిద్ధపడతారో మీరు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ ఆదివారం ఆరాధనకు రావటానికి ఇప్పటి నుంచి రేపటి నుంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మరలా ఆదివారం ఆరాధనకి రావటానికి మీరు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే, మీ ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటా ఉంటేనే ఈరోజు మీరు ప్రశాంతంగా రాగలరు. అవునండి, ఆ సిద్ధపాటు కలిగి ఉండండి. నోరు తెరవండి, నోరు తెరిచి ప్రభువును స్తుతించండి. ఎందుకంటే నోరు తెరవకపోతే దేవుడికి తెలియదంటే తెలుసు, కానీ నువ్వు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎందుకు స్తుతించాలంటే ఆ స్తుతి ఆరాధన పక్కవాడికి కూడా వినపడాలి. నీ హృదయంలో ఏమున్నది అది ప్రక్కవాడు వినాలి, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కాబట్టి ఒక సిద్ధపాటుతో రండి. సిద్ధపాటు లేకపోతే మీరు ప్రార్థన చేయలేరు. నువ్వు ప్రార్థన చేయడానికి ముందే నువ్వు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు, దేని ఉద్దేశం చేస్తున్నావు అనే ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు నేను చెయ్యొత్తండమ్మా, మాట్లాడొద్దమ్మా, నోరు తెరవండమ్మా అని చెప్పక్కర్లా. పాటలు పాడేవాళ్ళు కూడా, నేను పాట రాదు కాబట్టి మీరు బతికిపోయారు, నేను పాడను కాబట్టి, నేను పాడితే మీకు ఎవరికి ఇవ్వను అసలు నేను. ఎందుకంటే ఎవరికి వాళ్ళ పాట వాళ్ళు పాడేసి నా పని అయిపోయిందని గిరాటేసి కూర్చుంటున్నారు. ప్రార్థన అనేది, పాట అనేది ఏంటి, అందరూ కలిసి పాడాలి, దేవుని స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. ఇవన్నీ సాధారణమైన విషయాలు. ఈ పనులు నువ్వు ఎప్పుడైతే చక్కగా చేయగలవో అప్పుడే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలవు. కాబట్టి ఆ సిద్ధపాటుని మనం కలిగి దేవుని సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం.